ఉమ్మడి వరంగల్ జిల్లాలో కార్తీక పౌర్ణమి శోభ నెలకొంది. శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిక్కిరిశాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అటు 1000 స్తంభాల గుడికి భక్తజనం పోటెత్తారు. దీపాలు వెలిగిస్తూ కార్తీక పౌర్ణమిని జరుపుకుంటున్నారు. రాత్రి 10 గంటల వరకు సామూహిక రుద్రాభిషేకాలు కొనసాగనున్నాయి. మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక చారిత్రాత్మక 1000 స్తంభాల ఆలయంలో ఉదయం నుంచే భారీగా భక్తజనులు తరలివస్తూ స్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుండే స్వామివారికి ఇక్కడ అభిషేకాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించిన అనంతరము భారీగా భక్తజనులు స్వామివారికి అభిషేకాలు చేసుకోవడానికి వస్తున్న సిచ్యువేషన్. రాత్రి 10 గంటల వరకు కూడా ఇక సామూహిక రుద్రాభిషేకాల కార్యక్రమం కొనసాగబోతుంది. 1000 స్తంభాల ఆలయం లోపల పూర్తిగా లక్ష దీపార్చన కార్యక్రమంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు పూర్తిగా సాయంత్రం పేట భజనలు కంప్లీట్గా 1000 స్తంభాల ఆలయము సాంస్కృతిక శోభతో విలిసిలేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రస్తుతము 1000 స్తంభాల ఆలయంలో భక్తుల రద్దీని ఒకసారి మనం చూడొచ్చు. తెల్లవారుజాము నుంచే వేల సంఖ్యలో భక్తులు తరలివస్తూ స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి. కార్తీక పౌర్ణమి శోభ ఇక్కడే ఉందా అనే విధంగా 1000 స్తంభాల ఆలయం అంతా కూడా భక్తజనంతో కిటకిటలాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. స్వామివారికి అభిషేకాలు చేసుకుంటూ ఈ రోజున భక్తజనులంతా కూడా వస్తున్నారు. ఓవైపు కాళేశ్వర రుద్రేశ్వర ఆలయము, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయము, రామప్ప ఆలయము, అదేవిధంగా సోమేశ్వర లక్ష్మీనరసింహ ఆలయం అంతా కూడా ఈ శైవాలయ క్షేత్రాలన్నీ కూడా ఒక భక్తజన సంద్రంగా మారిన పరిస్థితి. సో 1000 స్తంభాల ఆలయంలో ఒకసారి భక్తుల తాకిడిని మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనతో గంగు ఉపేంద్ర శర్మ గారు ఉన్నారు. స్వామి, ఏంటి కార్తీక పౌర్ణమి ప్రత్యేకత ఈ రోజున? భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు హిందూ ప్రజలందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమి వేళ శివాలయాలు దర్శించుకోవడం, దీపాలు వెలిగించుకోవడం, శివునికి రుద్రాభిషేకాలు నిర్వర్తించుకోవడం అనేది తరతరాలుగా సాంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నటువంటి ఆచార వ్యవహారం. దాన్ని అనుసరించి చారిత్రక రుద్రేశ్వర ఆలయంలో కూడా ఈరోజు కార్తీక పౌర్ణమి వేళ ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవానంతరం ఉత్తిష్ట గణపతికి ఆరాధన నిర్వర్తించి రుద్రేశ్వర స్వామికి పాశుపత రుద్రాభిషేకం అనంతరం నమ్మక చమకాదులతోని భక్తుల యొక్క గోత్రనామాదులతోని సామూహికంగా రుద్రాభిషేకాలు నిర్వర్తిస్తున్నాము. నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ అంటూ మధ్యాహ్నం 1 గంట వరకు రుద్రాభిషేకాలు నిర్వర్తించుకొని సాయంకాలం మళ్ళీ 4 గంటల నుండి కూడా రాత్రి 8 గంటల వరకు ప్రదోష శివదర్శనం అనేది చాలా ప్రాముఖ్యత ఈ కార్తీక మాసం అంతా కూడా. దానికి అనుగుణంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యం లోపల రుద్రాభిషేకాలు నిర్వర్తిస్తాము. సాయంకాలం 6 గంటలకు వేలాది మంది మహిళలతోని సామూహికంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం. ఈ 365 రోజుల పాటు ఎవరైతే దీపం జ్యోతి పరంజ్యోతి అని చెప్పేసి ఎవరైతే గృహాల్లో కానీ దేవాలయాల్లో కానీ దీపాలు వెలిగించినటువంటి భక్తులైతే ఎవరైతే ఉన్నారో ఈరోజు ఆ 365 ఒత్తులతోని దీపాలు వెలిగించుకోవడం వల్ల ఈ సంవత్సర కాలం దీపాలు వెలిగించినటువంటి దోషాలు తొలగిపోయి సకల పాపాలు నశించి పుణ్య ఫలితాలు లభిస్తాయని చెప్పేసి మనకు కార్తీక పురాణం తెలియజేస్తున్నది. దానికి అనుగుణంగా కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఉచితంగా ప్రమిదలు కానీ నువ్వుల నూనె కానీ ఒత్తులు కానీ అందించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి 10 గంటల వరకు కూడా ముఖ్యంగా దేవదర్శనాలు ఉంటాయి. ఈ ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి రోజుల కొమ్మ పూజ, ఉసిరిక పూజ, తులసి పూజ చేసుకోవడం అనేది మనకు సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారం. కాబట్టి దానికి అనుగుణంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. చూసాం కదా 1000 స్తంభాల ఆలయం చారిత్రకమైనటువంటి రుద్రేశ్వర స్వామిని దర్శించుకుంటూ భక్తులు భారీగా తరలివస్తారు. రాత్రి 10 గంటల వరకు కూడా సామూహిక రుద్రాభిషేకాలకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. దాంతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, సాయంత్రం పూట లక్ష దీపోత్సవ వేడుకలతో 1000 స్తంభాల ఆలయం అంతా కూడా ఒక ప్రత్యేక శోభ కార్తీక పౌర్ణమి వేళ సంతరించుకుందనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో నేను నమ్మకుండా.